ఈ రోజు అయితే మనం హైదరాబాద్ లో ఉన్న ప్రగతి నగర్ లో ఉన్నాం. ఒక రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం. రీసెంట్ గా అయితే స్టార్ట్ చేశారు ఇది బిందువనం అని రెస్టారెంట్. ఇప్పుడు అక్కడ టేస్ట్ ఎలా ఉంది, టిఫిన్ సెక్షన్, రెస్టారెంట్, భోజనం అన్నీ ఎలా ఉన్నాయి, వెజ్ థాలీస్, నాన్ వెజ్ థాలీస్ మొత్తం ఉన్నాయి. అవి చూద్దాం రండి. సో లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మెనూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకవైపు అయితే టిఫిన్ సెక్షన్ ఒకవైపు ఉన్నాయి, మీల్ సెక్షన్ అయితే ఒకవైపు ఉన్నాయి. మనం చూసుకుంటే టిఫిన్స్ లో ఇడ్లీ ఉన్నాయి, ఈ ఇడ్లీ, రకరకాల ఐటమ్స్ అంటే మనకు తెలుసు కదా, టిఫిన్స్ లో అయితే చాలా రకాలు ఉంటాయి. ఇంకోవైపు ఏమో మీల్స్, వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం కిచెన్ లోకి ఎంటర్ అవబోతున్నాం. వాళ్ళు ఎలాంటి ఐటమ్స్ చేస్తున్నారు, వాళ్ళ టేస్ట్ ఎలా ఉండిద్ది, వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అయితే మనం అయితే చూడటానికి రెడీగా ఉన్నాం. ఓకే, సో మనం ఇప్పుడైతే కిచెన్ లోకి వచ్చేసాము. సో వీళ్ళు ఆల్రెడీ టిఫిన్, మార్నింగ్ సెక్షన్ టిఫిన్ అని చెప్పా కదా, ఇది అందరికీ తెలిసిందే కదా. బోండా బాగుంది, చూడటానికి బాల్స్ లా ఉన్నాయి. ఇది గారి. సో చూద్దాం ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా ఐటమ్స్. సో ఇది చూసుకుంటే ఆరో వాటర్, కుకింగ్కి ఇక్కడి నుంచే వాటర్ తీసుకొని దీంతోనే కుకింగ్ చేస్తారు. డ్రింకింగ్ వాటర్ కూడా అంట ఇదైతే. సో చూద్దాము నెక్స్ట్ టిఫిన్స్ ఎలా రెడీ చేస్తారు ఏంటి అనేసి. సో రండి అయితే టిఫిన్స్ అయితే చూద్దాము. ఇప్పుడు వాళ్ళు చూసారా ఇడ్లీ మేకింగ్ చేస్తున్నారు, వేస్తున్నారు ఇప్పుడే. మనం చూసుకుంటే మొత్తం వేసేసారు ఆల్రెడీ. 20 అంట ఇడ్లీ మొత్తం. ఇదైతే ఇడ్లీ స్టీమర్లో అయితే పెట్టేశారు. సో ఎంత టైం పట్టిద్ది కుకింగ్కి? ఓన్లీ 10 మినిట్స్ పట్టిద్దంట ఓన్లీ. ఇప్పుడు మనం ఇడ్లీ స్టీమర్లో మీరు పెట్టేశారు, అవి ఒక ప్లేట్ వచ్చేసి 20 ఐటమ్స్ 20 ఉన్నాయి కదా. అసలు టోటల్ గా ఎన్ని పడతాయి అందులో? మొత్తం టోటల్ 120 ఇడ్లీస్ మేడం. అవునా? అవును మేడం. ఓకే, ఎంత టైం పట్టిద్ది? 10 మినిట్స్ మేడం. సో చూసాం కదా, ఓన్లీ 10 మినిట్స్ అయితే పట్టింది. 120 ఇడ్లీస్ అంట అవి. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సో ఇక్కడ చూద్దాము ఎలాంటి ఐటమ్స్ వేస్తారు వీళ్ళు అనేది చూద్దాము. ఓకే, తనైతే వచ్చేసారు. ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నారు. ఏం దోశ ఇది? ఆనియన్ దోశ మేడం. ఓకే రైట్, ఆనియన్ దోశ అయితే ఇప్పుడు వేస్తున్నారంట, ప్రిపేర్ చేస్తున్నారు. సో చూద్దాం. వేసారు. ఒకటి వేస్తారా, ఒక దోశ వేస్తారా దీని మీద? 3 పడతాయి మేడం మొత్తం. ఎన్ని? 3 మేడం. 3 పడతాయి అంట. ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది కదా, చిన్నగా ఉంది. దోశ మాత్రం పెద్దగా వేస్తున్నారు వీళ్ళు. సో చూద్దాం. బాగా వేసారండి ఆనియన్స్. ఒకటే వేస్తారా? సో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే ఏంటిదండి? ఈ ఆవకాయ పెసరట్టు మేడం. ఈ ఆవకాయ పెసరట్టు, ఆవకాయ బిర్యానీ విన్నాం కానీ ఈ ఆవకాయ పెసరట్టు దోశ అంట. సో చూద్దాము మేకింగ్ ఎలా చేస్తున్నారో. పెసరట్టు ఉప్మా కూడా చాలా మంది బాగా ఇష్టంగా తింటారు. సో ఇది ఆవకాయ ఏంటండి, ఆ ఫ్లేవర్ ఎలా ఉండిద్దో ఏంటో, తినేయాలి అనిపిస్తుంది ఆవకాయ అనగానే. ఆవకాయ కూడా బాగా అందరు ఇష్టంగా తింటారు కదా. చూద్దాము అసలు అది ఏంటా, మేకింగ్ ఏంటా. ఏదో ఇది గీ మేడం. గీ వేస్తున్నారు దాని మీద. వేయటం కాదు, దాన్ని ఎక్కువ పోసేయటం అంటారు అనమాట. ట్రై చేద్దాము వచ్చిద్దా రాదా అని. అది అప్పుడే అవ్వలేదంట చెప్తున్నారు. ఒక 2 మినిట్స్ పట్టిద్దా వేడి అవ్వడానికి? 2 మినిట్స్ అయితే ఖచ్చితంగా పట్టిద్దంట. సో చూద్దాము. దీని మీద ఇంకా ఆయిల్ అని ఏమీ వేయరా? ఓన్లీ గీ మేడం. ఓన్లీ గీ. ఇది ఆవకాయ సార్ ఇది. సో అది చూసుకుంటే ఇప్పుడు ఆవకాయ వేస్తున్నారు. ఆవకాయలో మళ్ళీ గీ వేస్తున్నాం మేడం. ఆవకాయలో కూడా గీ వేస్తున్నారు వాళ్ళు, చూసారా? గీ వేసి ఇట్లా. ఈ ఐటమ్ ఎక్కువ మంది తింటారా? చాలా మంది తింటారా? అవును మేడం. స్పెషల్ ఇక్కడ ఇది. స్పెషల్ మేడం. ఈ ఐటమ్ స్పెషల్. ఈ ఆవకాయ పెసరట్టు స్పెషల్ అంట ఇది హోటల్లో. సో అది కాలినట్టుంది. ఇప్పుడు దాని మీద ఆవకాయ వేస్తున్నారు వాళ్ళు. మనం ఇందాక చూసుకుంటే గీ కర్రలు వేసారో అలాగే సేమ్ ఇక్కడ ఆవకాయ వేస్తున్నారు. చూసారా ఎంత వేసారో ఆవకాయ. మళ్ళీ ఆవకాయ పైన మళ్ళీ గీ వేస్తున్నారు. మళ్ళీ ఆవకాయ పైన కూడా వాళ్ళు గీ అయితే వేస్తున్నారు. సో చూడండి అది ఎంత టేస్ట్ గా ఉండిద్దో ఏంటో ఇంకా మీకే అర్థం అవ్వాలి.
ఆవకాయ ఏదో ఉంది మొత్తానికి ఆవకాయలో. చాలా మంది బాగా ఇష్టంగా తింటారు, అలాగే నేను కూడా బాగా ఇష్టంగా తింటా ఆవకాయ. సో చూసుకుంటే ఇక్కడ ఆవకాయ ముక్కలు కనిపిస్తున్నాయి. సో ఇదిగోండి ఆవకాయ కనిపిస్తుందా మీకు? ఇలా ఆవకాయలు కూడా కనిపిస్తున్నాయి. ఒక దోశలో అయితే ఒక 6-7 ముక్కల వరకు దోశలో ఉన్నాయి ఇది ఆవకాయ ముక్కలు అయితే. సో చూద్దాం ఇది అయిపోయిందా, మరి దీని మీద ఏమైనా గీస్తారా? సో అయిపోయిందంట ఇది. సో అయిపోయింది కాబట్టి వాళ్ళు తీసేస్తున్నారు ఇంకా. సో ఫినిష్. అవును మేడం. ఇది ఆవకాయ పెసరట్టు గిడిపిడ్లి అంటారు ఇంకోటి. గీలో మొత్తం వేసేస్తున్నారు చూసారు, అది మొత్తం ఇది ఈ టైపు నెయ్యిలో మొత్తం ముంచేశారు. మనం చూసుకుంటే గిడిపిడ్లి అంటారంట. నేనైతే ఇప్పుడే వింటాం. ఇది ఎక్కడ స్పెషల్ అండి? ఇది ఇక్కడే స్పెషల్ మేడం. సో ఇక్కడైతే ఇది స్పెషల్ అంట. బిందువనంలో అయితే గిడిపిడ్లి స్పెషల్ అంట. నెయ్యిలో ముంచేశారు మొత్తం. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఓన్లీ గీయే కదా, బాగుంది. మనం విన్నర్ తీసుకుంటే గీ పొడి, పల్లీలు పొడి వేసి గీ వేసి గీ పొడి ఇడ్లీ. ఇదైతే గిడిపిడ్లి అంట. నెయ్యి ఫ్లేవర్ మాత్రం బాగా. మీరు నెయ్యి కూడా ఓన్ గా ప్రిపేర్ చేస్తారా? అవును మేడం. బయట నుంచి జీడిపప్పు చూసుకుంటే చింతలపూడి నుంచి వస్తుంది అన్నారు. నెయ్యి ఎక్కడి నుంచి తీసుకుంటారు? గేదె నెయ్యి అంట, అందుకే ఇంత టేస్ట్ గా ఉంది. నిజంగా అయితే చాలా బాగుంది నెయ్యి అయితే. నెయ్యి ఫ్లేవర్ అయితే తగులుతా ఉంది. ఓకే, సో చూసాం కదా టిఫిన్స్ అన్ని ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసి ఎప్పుడెప్పుడు తినేయాలి, టేస్ట్ చెప్పాలని అనిపిస్తుంది నాకైతే. సో ఫస్ట్ ఇడ్లీ తిందాము. ఇడ్లీతో స్టార్ట్. సో ఇదేంటిది? పానకం మేడం. పానకం అంట. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ ఫ్లేవరు? నేనైతే ఫస్ట్ టైం అండి ఇది వింటాం. ఇడ్లీలో పానకం అంట. ఇది ఇలానే తింటారా? అవును మేడం. సో చూద్దాం. పానకం అయితే ఆహా ఎంత తీగా ఉందో, స్వీట్ లాగే ఉంది పానకం అయితే. ఇడ్లీ పానకం అంట, చంపేసింది అసలు. సో అందరికి దోశ అంటే ఫేవరెట్, చెప్పవసరం లేదు. ఇదేం దోశ అండి? గీ పొడి దోశ. గీ పొడి అంటే పల్లీలే పౌడర్, దాని మీద గీ వేస్తారు, దానివల్ల గీ పొడి అంటారు అనమాట దీన్ని. సో చూద్దాము. టమాటా చట్నీ కూడా అట్టుల్లో సూపర్ ఉండిద్ది, వేడివేడి అట్టుల్లో. సో చూద్దాము, ఇది తిని నేను చెప్తా. టమాటా చట్నీతో అట్టు అయితే నిజంగా సూపర్గా ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. గీ ఆవకాయ పెసరట్టు దోశ. సో చూద్దాము. మీకు ఇందాక నేను మేకింగ్లో చూపించాను కదా, ఆవకాయ కనిపిస్తున్నాయి, ముక్కలు ముక్కలు వేశారు. సో చూద్దాము ఈ ఆవకాయ పెసరట్టు. చూసుకుంటే ఆవకాయ దోశ ఎప్పుడు వినుండము, ఇప్పుడే ఫస్ట్ టైము. ఇక్కడ స్పెషల్ అని కూడా చెప్పారు ఇందాక. ఆవకాయ ఫ్లేవర్ తెలుస్తుందండి తింటుంటే. నిజంగా ముక్కలు కూడా కనిపిస్తున్నాయి, ముక్కలు కూడా తగులుతున్నాయి. బొగ్గు పొయ్యి మీద దిబ్బరట్ట అంట ఇది. మళ్ళీ దీనికి ఏమి ఇచ్చారో తెలుసా? పానకం అండి. సో ఇది ఏంటో నాకు కొత్తగా అనిపిస్తుంది. పానకం బొగ్గు పొయ్యి మీద దిబ్బరట్టు. దాని టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. ఈ కాంబినేషన్ కూడా ఎక్కువ తింటారంట. ఇది కూడా ఫేమస్ అంటే ఇక్కడ. మీరు ఎప్పుడు తినుండ్రో పానకం. పానకం నిజంగా సూపర్ ఉంది. సో మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసాం. కింద అయితే ఓన్లీ టిఫిన్స్ ఉంటాయంట. గ్రౌండ్ ఫ్లోర్లో టిఫిన్కి సంబంధించి కిచెన్లో అవి చేస్తారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఆ కిచెన్లోకి వెళ్ళి చూద్దాం మనం, రండి. సో చూసుకుంటే ఇక్కడ ఐటమ్స్ అయితే రెడీ చేస్తున్నారు. ఏంటిదండి అది? మెత్తళ్ళు ఫ్రై అంట. మెత్తళ్ళు చాలా మంది ఇష్టంగా తింటారు, చాలా మందికి తెలియదు కూడా. ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి అండి? అమలాపురం నుంచి అంట. మెత్తళ్ళు అంటే ఫేమస్ అండి. ఎందుకో గోదావరి వాళ్ళు ఎక్కువ మెత్తళ్ళు నాన్ వెజ్ ఐటమ్స్ కి ఇంకా ఏది అడిగినా కూడా గోదావరి అని చెప్తారు, ఎందుకంటే అక్కడ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి. సో మెత్తళ్ళు ఫ్రై అంట. సో చూద్దాము.
ముళ్ళు ఉంటాయి ఏమైనా ఏం గుచ్చుకోండి గుచ్చుకోవంటాయి, ఎందుకంటే ఎక్కువ వేగది కాబట్టి అవి కరకర అంటాయి కదా, లోపలికి వెళ్ళిపోయినా ఏం కాదు. సో చూద్దాము. నిజంగా సూపర్ ఉంది. ఫైనల్లీ అయితే మనం డైనింగ్ హాల్లోకి వచ్చాం. ఎంత డీసెంట్గా ఎంత బాగుందో చూసారా మీరు. ఇక్కడ చూసే ప్లాంట్స్ కానీ మీనా అస్సలు ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్స్ అంట, కొన్ని న్యాచురల్ ఉన్నాయి చూసుకుంటే. సో చూసారా డైనింగ్ హాల్ అయితే ఎంత డిగ్నిటీగా ఉందో. పైన అనమాట ఏంది చూస్తాక చూడండి ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. ఆర్టిఫిషియల్ కూడా కొన్ని ఉన్నాయి. సో చూడండి ఎంత బాగుందంటే రెస్టారెంట్. నేను ఇదైతే ఇక్కడే ఫస్ట్ టైం చూడటం, ఇలా ట్రీస్ పెట్టడం అనేది ఇక్కడే కొత్తగా అనిపిస్తుంది నాకు. సో చూద్దాము. మొత్తం ఎటు చూసినా న్యాచురల్ అండి. పైన అయితే సూపర్ ఉంది నిజంగా. సో వాష్ ఏరియా కూడా చూసుకుంటే మనం చూడండి ప్రతి టేబుల్ మీద అండి, ఒక్క దాని మీద కూడా కాదు, ప్రతిదీ A to Z అక్కడి నుంచి లాస్ట్ వరకు. సో ఫైనలీ అయితే మనం ఫుడ్ టేస్ట్ చేయడానికి పైకి అయితే వచ్చేసాం. మళ్ళీ ఇదైతే మినీ థాలీ, వెజిటేరియన్ థాలీ అనమాట. ఇదైతే ఫుల్ థాలీ అనమాట. ఇక్కడ వచ్చేసరికి నాన్ వెజ్లో కూడా చాలా ఐటమ్స్ ఇచ్చారనమాట. ఇది ఫుల్ అనుకుంటా. ఫిష్ కర్రీ పెద్ద బౌల్లో అయితే ఇచ్చేసారు ఫిష్ కర్రీ, ఇదిగోండి. తర్వాత ఇది బోటీ కర్రీ. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాము ఇవన్నీ. సో నేను టేస్ట్ చేసి వెజ్ ఎలా ఉంది, నాన్ వెజ్ ఎలా ఉంది మీకు చెప్తాను. సో ఇప్పుడైతే మినీ థాలీలో ఐటమ్స్ టేస్ట్ చేద్దాము. ఫస్ట్ ఏది ఇక్కడ మొదలు పెట్టినా ఫస్ట్ అందరూ పచ్చడితోనే మొదలు పెడతారు. సో పచ్చడితో తిందాం మనం. ఇదేం పచ్చడి, దొండకాయ అనుకుంటా. దొండకాయ పచ్చడి నిజంగా బాగుండిద్ది. అన్నం కూడా బాగా వేడివేడిగా ఉంది, తొందరగా వెళ్ళిపోద్ది మనకైతే. సో చూద్దాం. నిజంగా సూపర్ ఉందండి పచ్చడి అయితే. సేమ్ ఇంట్లో చేసుకున్నట్టే ఆ ఫ్లేవర్ వస్తుంది. పులుసు పెట్టారండి గోడు చిక్కుడుకాయ, చాలామంది ఫ్రై చేసుకుంటారు. సో పులుసు ఎలా ఉందో చూద్దాం. వేసేసుకున్నాం. పచ్చడి ఫ్లేవర్ మాత్రం ఇంగేసినా కూడా అలాగే వస్తుంది బయటికి, ఫ్లేవర్ అంత బాగుంది. సో గోడి చిక్కుడుకాయ ఇదైతే. కొన్ని అయితే మనం ఇంట్లో తిన్నట్టే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట, అలాంటి ఫ్లేవర్సే వస్తున్నాయి. నిజంగా ఫుడ్ అయితే టిఫిన్స్ దగ్గర నుంచి లంచ్ వరకు నిజంగా సూపర్ ఉన్నాయి. ఖచ్చితంగా రండి మీరు ఇక్కడికి. నాన్ వెజ్ ఐటమ్స్కి వచ్చేసాం. నాన్ వెజ్ అంటే నాకు బాగా ఇష్టం. సో అందరికీ ఇష్టం నాన్ వెజ్. సో చికెన్ కర్రీ, ఇందా నుంచి వెజ్ ట్రై చేసినా కూడా నాన్ వెజ్కి ఎప్పుడు వెళ్తాను వెయిటింగ్ చేస్తున్నా. వెజ్ కూడా బాగున్నాయి కాబట్టి తినేసాను. ఇప్పుడు నాన్ వెజ్ అనమాట. చికెన్ కర్రీ వేసుకున్నా నేను. చికెన్ పులుసు అనమాట. ఇది పులుసు కత్తిలా ఉండిద్ది, మామూలుగానే చెప్పవసరం లేదు మనం. సూపర్ ఉండిద్ది. బా నాటుకోడి ఫ్లేవర్ వస్తుందండి, సూపర్ ఉంది. చికెన్ ఫ్రై పులుసు అయిపోయింది. పులుసు అయితే సూపర్ ఉంది. చూసారా ముక్క కూడా అసలు ఇలా తీయగానే అంత మెత్తగా ఉడికిందనమాట. చికెన్ లివర్ ట్రై చేద్దాం. నా ఫేవరెట్ చికెన్ లివర్. ఫస్ట్ నుంచి చెప్పాలంటే నా చూపంతా దీని మీదే ఉంది, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానని. ఆ టైం వచ్చేసింది, తినేయాలి. 2 ముక్కలు వేసుకున్నా, ఒకటి కూడా కాదు, ఎందుకంటే చెప్పా కదా నాకు ఇష్టమని. ఖచ్చితంగా మా అమ్మతో వండించుకుంటాను. లివర్ కర్రీ అంటే నాకు బాగా ఇష్టం, ఎందుకో తెలీదు. బయట నుంచి తెచ్చుకొని కూడా వచ్చి తినేస్తూ ఉంటా. బాగుండిద్ది లివర్ కర్రీ. నేను అన్నం కన్నా ఫస్ట్ ముక్కే తినేస్తున్నా లివర్ పీస్. బా అంత బాగుందో. తలకాయ మాంసం, తలకాయ కూడా ట్రై చేద్దాం. ఇది కూడా నా ఫేవరెట్. నాన్ వెజ్ నేను ఎక్కువ తింటా, ఇష్టంగా తింటా. ఎవరు నాకు దిష్టి పెట్టారు, సరేనా?
తలకాయ నిజంగా సూపర్ ఉంది. బెండకాయ ఫిష్ కర్రీ, నిజంగా బెండకాయ వేస్తే ఫిష్ కర్రీకి టేస్ట్ వచ్చిద్దంట. మీరు ట్రై చేయండి. ఫిష్ కూడా నాకు ఇష్టమేనండి. ఏంటి అమ్మాయి అన్నీ ఇష్టం అంటున్నానా? నేను నాన్ వెజ్కి పెద్ద ఫ్యాను, అందుకే నాకు అన్నీ ఇష్టం, అన్నీ తింటానండి నేను. సో చూద్దాం. బా ఫిష్ కర్రీ కూడా మనం ఇంట్లో మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తే ఎలా ఉండిద్దో ఫిష్ కర్రీ కూడా అలాగే ఉందండి. సో నెక్స్ట్ కొంతమంది కస్టమర్స్ అయితే తింటున్నారు, ఫుడ్ తింటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాము, మనము అడిగి కనుక్కుందాము వాళ్ళు ఫుడ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఏంటో. హాయ్ అండి, మీ పేరు? నాగేష్ అండి. నాగేశ్వరరావు. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మేము ఇలా ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి. ఎలాంటి ఐటమ్స్ తీసుకున్నారు? వెజ్జా నాన్ వెజ్జా? మేము నాన్ వెజ్ తీసుకున్నాం, ఫిష్ తీసుకున్నాం, బోటీ తీసుకున్నాం. బాగుంది, సూపర్. అన్ని టేస్ట్ చేశారా? ఎలా ఉందండి ఫుడ్ ఇక్కడ? సూపర్ ఉంది, బాగుందండి. అవునా? రేట్స్ ఎలా ఉన్నాయి? కర్రీస్ బాగున్నాయండి. ఫ్లేవర్ మీకు నచ్చిందా? మనస్ఫూర్తిగా తిన్నారా? మంచి పూర్తిగా తిన్నాను. బోటీ అయితే సూపర్ ఉందండి. సో చూసారా, నాన్ వెజ్ కి అయితే ఫ్యాన్స్ ఎలా ఉంటారో ప్రత్యేకించి చెప్పవసలేదు. మీరు మాటల్లో తెలిసిపోతుంది. ఇంకా నిజంగా ఈ విందువనంకి టేస్ట్ వచ్చినట్టు ప్రత్యేకించి ఫ్లేవర్ చూసుకుంటే ఆయన బాగుందని చెప్తున్నాడు. ప్రతి ఐటమ్ నచ్చిందా మీకు? బోటీ బాగుందండి. బోటీ అయితే నిజంగా ఇంకా బాగుందంట. సో ఇప్పుడైతే మనం విందువనం మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో అడిగి కొన్ని క్వశ్చన్స్ మనం క్లారిఫై చేసుకున్నాం. హాయ్ అండి. హలో అండి. సో ఇప్పుడు ఇది ఈ రెస్టారెంట్ ఇక్కడ ఈ సెంటర్లో పెట్టాలని ఎలా థాట్ వచ్చింది? అసలు యాక్చువల్లీ మాది గోదావరి డిస్ట్రిక్ట్ సార్. ఐఎమ్ సతీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా పార్ట్నర్ నానాజీ, అండ్ మాది పాలకొల్లు, మా పార్ట్నర్ది నర్సుకోల్. మాది గోదావరి డిస్ట్రిక్ట్. మేము ఫ్యూ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చేస్తుండే. సో ఇక్కడ ఫుడ్ తిని మా విలేజ్ ఫుడ్ అయితే మిస్ అవుతున్నాం. సో ఆ ఫుడ్ అయితే టేస్ట్ అయితే ఇక్కడ ఇంపాసిబుల్ దొరకదు. ఆ ఫ్లేవర్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ అయితే ఇక్కడ కష్టము. సో మా థాట్ ఎలా వచ్చింది అంటే ఆ ఫుడ్ ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలని నేను అనుకుని ఉంటే అక్కడ నుంచి విందువనం అనే కాన్సెప్ట్ పుట్టింది. ఆఫ్ కోర్స్ వీ వాంట్ టు మేక్ ఏ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ సెకండరీ. అండ్ అట్లా మేము ఎంక్వైరీ చేస్తూ ఉండే ఏరియా బాగుంటుంది అని. ప్రగతి నగర్లో మన ఆంధ్ర వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఆల్మోస్ట్ ఇక్కడ 70 to 80%. అఫ్ కోర్స్ ఆంధ్ర వాళ్ళని పాయింట్ చేసి పెట్టింది మాత్రమే కాదు, ఇది తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్ర ఫుడ్ అంటే లైక్ చేస్తుంటారు. సో అట్లా దిస్ ప్లేస్ ఈజ్ గుడ్ అని అనిపించింది మాకు. లక్కీలీ మంచి సెంటర్లో మాకు ఒక మంచి ప్లేస్ దొరికింది. అండ్ మా టేస్ట్ తగ్గట్టుగా మేము ఇదంతా ఇంటీరియర్ చేయించుకుని ఇట్లా స్టార్ట్ చేసాం. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇట్స్ బీన్ 5 months అండి. అఫీషియల్గా అయితే 4 months బ్యాక్ స్టార్ట్ అయ్యింది. సో స్టార్ట్ చేసినప్పటి నుంచి వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ అన్నట్టు. సో మేము ఇక్కడ సర్వ్ చేసే ఫుడ్ అంతా కూడా ఆంధ్రాలో దొరికే ఆ విలేజ్ నేటివిటీ ఫుడ్ని మేము ఇక్కడ పెడుతున్నాం. మా మాస్టర్ అందరినీ కూడా ఆంధ్ర నుంచే తీసుకుని వచ్చి ఉంటారు. సో మా స్పైసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా మా ఓన్ స్టైల్లోనే. మేము ప్యాకెట్ పౌడర్స్ కానీ ఏమి యూజ్ చేయమండి. ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ అయితే మేము యూజ్ చేయము. మా ఓన్ మసాలాస్ యూజ్ చేస్తూ ఉంటాం. సో అట్లా యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు ఇంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది, హోటల్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది. మీరు ఫుడ్ తిన్న తర్వాత కూడా మీకు చాలా లైట్గా అనిపిస్తుంది, అంత హెవీగా అనిపిస్తుంది. సో అలా మా ఓన్ స్టైల్లో మేము ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం. అండ్ వీఆర్ గెటింగ్ గుడ్ ఫీడ్బ్యాక్ ఆల్సో. మేము క్యాటరింగ్స్ కూడా ఇస్తూ ఉంటాము. కస్టమర్స్ క్యాటరింగ్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటుంటే చాలా బాగుంది అని. అండ్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ జేల్. సో మాకు ఇంకా కూడా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది ఇట్లా మంచిగా చేయాలి. క్యాటరింగ్ వచ్చేసి మీరు ఎంతమందికి సర్వ్ చేయగలరు? యాక్చువల్లీ మినిమం ఆర్డర్ అంటూ లేదండి మాకు. చిన్న కస్టమర్స్ కూడా వీ గివ్ వాల్యూ టు దట్. సో మినిమం ఒక 5 to 10 ఆర్డర్స్ అయినా మేము తీసుకుంటాం. అట్లా 5,000 మెంబర్స్ వరకు మేము చేయగలుగుతాము. 5,000 కూడా చేయగలుగుతాము. రీసెంట్గా కూడా ఒక 2,500కి మేము ఆర్డర్ ఇచ్చి ఉంటాయండి. ఇన్ కేస్ ఆర్డర్ పెద్దది అవసరం అయితే వీ కెన్ ఎక్స్టెండ్ ఆల్సో. మాకు వేరే కిచెన్స్ కూడా ఉన్నాయి ఇంకా లోకల్ కానీ. అండ్ కట్టెల పొయ్యి మీద కూడా ప్రిఫర్ చేస్తున్నాము. సూన్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ టు కుక్ ఇన్ ది కట్టెల పొయ్యి. ఓకే, మనం చూసుకుంటే చాలా దగ్గర లంచ్ వరకే ప్రిపేర్ చేస్తారు బిర్యానీ. మీరు వచ్చేసి టిఫిన్స్ దగ్గర నుంచి లంచ్ డిన్నర్ మొత్తం టిఫిన్స్ కూడా పెట్టాలని థాట్ ఇలా వచ్చింది. యాక్చువల్లీ మెయిన్ మన విలేజ్లో దొరికే టిఫిన్స్ ఇక్కడ కష్టం అండి. అఫ్ కోర్స్ ఇక్కడ మంచి డెలిషియస్ ఫుడ్ దొరుకుతుంది, బట్ ఆ న్యాచురాలిటీ అనేది మనకి ఆ విలేజ్లో దొరికేది సిటీలో కొంచెం కష్టం అండి. సో
పూరీలు కానీ ఆ పూరీలో చేసే ఆనియన్ కర్రీ కానీ ఇక్కడ దొరకదు. స్పెషల్ ఇక్కడంతా కర్రీ అని స్పెషల్. అన్నారు అవును. ఆనియన్ కర్రీ పూరీలోకి. అవును. సో ఆ థాట్ ఎలా వచ్చింది ఇంత స్పెషల్ గా మా చేయాలని? చిన్నప్పుడు యాక్చువల్లీ మేము తినేటప్పుడు పూరి 5 రూపాయలకి ఇచ్చేవాళ్ళు, అప్పుడు ఉల్లిపాయ కర్రీ ఇచ్చేవారు. అప్పట్లో ఉల్లిపాయలు 3 రూపాయలు 4 రూపాయలు కాబట్టి మంచిగా ఉల్లిపాయలు తట్టించి ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఉల్లిపాయలు 20 రూపాయలు అయింది, 100 రూపాయలు కూడా అయింది. అప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఆలుగడ్డ వేసి చేస్తున్నారు అందరు. బట్ మేము స్టిల్ ఉల్లిపాయ ఏ రేట్లో ఉన్నా కానీ ఫుల్గా ఉల్లిపాయలు వేసి చేసేస్తాం. ఆ ఉల్లిపాయలో వచ్చే టేస్ట్ చాలా బాగుంటుందండి. దట్ టు ఉల్లిపాయ ఈజ్ వెరీ గుడ్ హెల్తీకి. కట్టెల పొయ్యి మీద మీరు ఊతప్పం కూడా ప్రిపేర్ చేసి పానకం ఇస్తున్నారు అందులోకి. మేము కట్టెల పొయ్యి మీద చేసేది ఏంటంటే బొగ్గుల పొయ్యి మీద మేము దిబ్బరొట్ట చేస్తున్నాము. దిబ్బరొట్ట అంటే పాలకొల్లు ఫేమస్. పాలకొల్లు దగ్గర దిబ్బరొట్ట చాలా బాగుంటుంది. అందులో ఏంటండి పానకం దిబ్బరొట్టు? అది ట్రెడిషనల్ కాన్సెప్ట్ అండి. పాలకొల్లులో మా చిన్నప్పటి నుంచి కూడా చెరుకు పానకము దిబ్బరొట్టు, దాంట్లోకి బొంబాయి చట్నీ, శనగపిండి చట్నీ అని కూడా అంటారు, చింతామణి చట్నీ అని కూడా అంటారు దాన్ని. అది చాలా బాగుంటుంది దిబ్బరొట్టులోకి. ఈ చెరుకు పానకం కూడా మీ విలేజ్ లో బూరుగుపల్లి అనే ఒక విలేజ్ ఉంది, అక్కడ ఓన్ గా చెరుకుతో ఆడిన చెరుకు పానకం తయారు చేస్తారు. బయట అంటే బెల్లంతో చెరుకు పానకం చేసి ఇచ్చేస్తారండి, అది బాగోదు. మా దగ్గర చెరుకు పానకం టేస్ట్ చేస్తే మీరు ఇంకా ఎక్కడ టేస్ట్ చేయరు, ఇష్టపడరు కూడా. ఒరిజినల్ చెరుకు పానకం మేము ఫ్రెష్గా తెప్పించుకుంటూ ఉంటామండి. మాకు వీక్లీ స్టాక్ వస్తూ ఉంటుంది, ఫ్రెష్ స్టాక్. సో ఆ చెరుకు పానకం కూడా మీకు చూపిస్తాను. సో అది ఒరిజినల్ చెరుకు తాగిన ఫీలింగ్ వస్తుంది ఆ పానకం తాగితే. మీకు స్వీట్ తిన్నట్టుగానో బెల్లం తిన్నట్టుగానో షుగర్ తిన్నట్టుగానో ఉండదు మీకు. అది ఆ కాన్సెప్ట్ ఐ మీన్ ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆ దిబ్బరొట్టలు కూడా మేము బొగ్గు పొయ్యిల మీద కాలుస్తాం. గ్యాస్ మీద కాల్చిన దానికి బొగ్గు పొయ్యి మీద కాల్చిన దానికి టేస్ట్ చాలా కాలుస్తాం. వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటండి? మీకు యాక్చువల్లీ చెరుకు పానకం ఇది ఇట్లా ఉంటుందండి. సో ఇట్లా వస్తుంది మాకు స్టాక్. చెరుకు ద్వారానే వస్తుంది, ఓన్లీ చెరుకు ద్వారానే తయారు చేస్తారు. అది దాంట్లో ఇంకా వేరే స్టాక్ అయితే ఎప్పటికప్పుడు తెచ్చేసి వీక్లీ ఫ్రెష్ గా పెడతారా? ఫ్రెష్ గా పెడతాం, వీక్లీ వస్తుంది స్టాక్. నెయ్యి కూడా మీరు అలాగే అన్నారు, జీడిపప్పు కూడా చింతలపూడి నుంచి వస్తుందని. అవును, చింతలమూరు నుంచి వస్తుంది జీడిపప్పు, మేము అక్కడి నుంచి తెచ్చుకుంటాం. మాకేంటంటే క్వాలిటీ వస్తుంది ఫస్ట్ థింగ్ అక్కడ. సెకండ్ థింగ్ ప్రైస్ కూడా మాకు బెటర్ ప్రైస్ దొరుకుతుంది అక్కడ విలేజెస్ లో. ఆల్సో ఇప్పుడు ఈ జీడిపప్పు ఉందనుకోండి, బయట స్టీమ్డ్ దొరుకుతుంది, మాకు అక్కడ స్టీమ్డ్ కాదు, రోస్ట్ దొరుకుతుంది. సో టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. సో అట్లా ఒరిజినల్ క్వాలిటీ ప్రిఫర్ చేస్తున్నాం, సో దట్ కస్టమర్కి మంచి టేస్ట్ ఇవ్వగలుగుతాము. మాకు మార్కెట్లో బెటర్ రేట్ దొరుకుతున్నది తెచ్చుకుంటాము. సో ఆబ్వియస్లీ మా బిజినెస్ కూడా హెల్ప్ అవుతుంది. ఈవినింగ్ ఐటమ్స్ అయినా ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయా, కర్రీస్ ఆర్? ఈవినింగ్స్ అనేసి మాకు స్నాక్స్ స్టార్ట్ చేస్తామండి. మా విలేజ్లో దొరికే బజ్జీలు, చల్ల పునుకులు అండ్ అరటికాయ బజ్జీలు ఇట్లాంటివన్నీ వేస్తున్నాం. సూన్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ స్నాక్ అవుతుంది. ఈవినింగ్స్ స్నాక్ ఉంటుందండి. నైట్ వచ్చేసి టిఫిన్స్ అండ్ డిన్నర్ కూడా దొరుకుతుంది మా దగ్గర. అండ్ నైట్ వచ్చేసి మా దగ్గర బిర్యానీస్ కూడా దొరుకుతాయి. బిర్యానీస్ అంటే విలేజ్ పులావ్స్ దొరుకుతాయండి. విలేజ్ స్టైల్లో చేసే పులావ్స్ కానీ అండ్ చిట్టుముచ్చాల బిర్యానీస్ కానీ ఇట్లాంటి అథెంటిక్ స్టైల్ దొరుకుతుంది మా దగ్గర. రెగ్యులర్గా దొరికే హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎక్కడైనా దొరుకుతుంది, మీరు ఎక్కడైనా తిరగచ్చు, షేక్ గలీలో తిరగచ్చు. అథెంటిక్ ఫుడ్ తినాలంటే మాదొకటే చాయిస్. నెక్స్ట్ ప్లాన్స్ అంటే దిస్ ఈస్ మై బేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్. దీన్ని యాక్చువల్లీ కొంచెం పెద్దగా చేసి ఈ బేబీని కొంచెం మంచిగా పేరు పెట్టుకున్నాము, చాలా పెద్దగా చేసుకుంటున్నాము. ఈ బేబీని బాగా పెరిగిన తర్వాత, ఈ బేబీ సెల్ఫ్ రిలయంట్ వచ్చిన తర్వాత దెన్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అనదర్ బేబీ. బిందువనం ఆ నేమ్ పెట్టాలని మీకు థాట్ ఎలా వచ్చింది? బిందువనం అనేది ఇట్స్ ఎన్ అథెంటిక్ నేమ్ అగైన్. బిందు అంటే మనం చూసుకోవచ్చు భోజనం అరిటాకులో చేసేదాన్ని. రైట్, కరెక్ట్. పాతకాలంలో మన అరిటాకుల్లో మనం అందరూ కూర్చుని తింటే అది బిందు. వనం అంటే ఒక తోట అనవచ్చు, లేకపోతే విలేజ్ లో వన భోజనాలు అంటారు కదండి, అట్లా వన భోజనాలు అనే కాన్సెప్ట్ నుంచే బిందు వనాన్ని తీసుకొచ్చుంటాను. స్పెషల్ కర్రీ బిందువనంలో స్పెషల్ కర్రీస్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా ప్లాన్ చేస్తారా స్పెషల్? ప్రతిదీ స్పెషల్ అండి మా దగ్గర. ఇంకా ఏమైనా స్పెషల్ గా? నేను చూస్తే ఈ పానకం కాన్సెప్ట్ అవన్నీ కొత్తగా అనిపించింది. టిఫిన్ లో కూడా మీరు చెప్పారు కదా, పూరీలో కర్రీ ఒకటి, కొన్ని ఐటమ్స్ కొత్తగా అనిపించినాయి. ఇంకా స్పెషల్ గా ఏమైనా తీసుకొస్తారా? స్పెషల్ గా అంటే ఉన్నాయండి మా దగ్గర. స్పెషల్ ఐటమ్స్ ఎవ్రీడే పెట్టాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ సోయా కీమా ఉంటుంది, కాజు వేసి ప్రిపేర్ చేస్తాం, అది స్పెషల్ బాగుంటుంది. అందరూ చాలా బాగుంది అంటున్నారు, కొంతమంది ఇది వెరైటీ కర్రీ అంటున్నారు. ముల్ మకానీ కర్రీ చేస్తాం మేము, పనస పొట్టు చేస్తాము. అఫ్కోర్స్ మరి బయట తినే ఉంటారు, వినే ఉంటారు, బట్ మా దగ్గర తిన్నప్పుడు ఆ టేస్ట్ వేరే వస్తుంది, ఆ ఫ్లేవర్స్ వేరే వస్తాయి. ఎందుకంటే మా దగ్గర మసాలాస్ మేము దంచి పెట్టుకున్న మసాలాస్ మాకు ఓన్గా, ప్యాకెట్స్ మేము యూజ్ చేయం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అథెంటిక్ వస్తాయి.
నెక్స్ట్ వచ్చేసి ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఏమున్నాయో ఇక్కడ మీరు పాలకులు అన్నారు కదా, అక్కడ నుంచి ఐటమ్స్ ఏమైనా తెప్పిస్తారా? అఫ్ కోర్స్. ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మీకు దొరికేవన్నీ చెరువులో పండించిన వనామి రొయ్యలు అక్కడ దొరుకుతాయి, సముద్రం నుంచి ఆర్టిఫిషియల్. గోదావరి నుంచి వస్తాయండి. గోదావరి నుంచి నిజంగా గోదావరి ఫుడ్ చాలా బాగుంటది అండ్ హెల్త్ కూడా ఫేమస్ మంచిది. గోదావరి అవునవును. అంటే. గోదావరి రొయ్యలు తెచ్చుకుంటాం మేము, గోదావరి పీతలు దొరుకుతాయి. ఓకే. ఇట్లా గోదావరి నుంచి వచ్చి సమ్ టైమ్స్ బొంబడాయిలు కూడా అటు సైడ్ నుంచి తెప్పించుకుంటాము, రామల్ లాంటి ఐటమ్స్ తెప్పించుకుంటాము, కట్టె పరగలు తెప్పించుకుంటాం మేము. ఇక్కడ దొరికేవన్నీ కడిసెలు అంటారు, అవి వేరే ఐటమ్స్. సముద్రం నుంచి వస్తాయి, చెరువుల నుంచి వస్తాయి. మా దగ్గర ఒరిజినల్గా దొరికే కట్టె పరగలు దొరుకుతాయి మా దగ్గర. ఇట్లాంటి అథెంటిక్ ఐటమ్స్ అని మా సైడ్ నుంచి తెప్పించుకుంటాము. అఫ్ కోర్స్ ఇక్కడ దొరికే ఐటమ్స్ కూడా ఇక్కడ తీసుకుంటాం మేము, బట్ ఇక్కడ బెటర్ అనిపిస్తే ఇక్కడ తీసుకుంటాము. అక్కడ నుంచి స్పెషల్గా మేము తెప్పించుకునే ఐటమ్స్ సపరేట్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే మీ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తాం, టిఫిన్ దగ్గర నుంచి వెజ్ నాన్ వెజ్ ప్రతి ఒక్కటి నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే వెయిట్ చేస్తున్నాను. నైస్ టు మీట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా బిందువనం, నిజంగా ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసి మీరు కూడా వచ్చి తినండి. ఆ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లోని ప్రగతి నగర్ 3 మంకీస్ జంక్షన్లో ఉంది బిందువనం. ఓకే, సో ఇది ఇవాళ స్పెషల్ ఫుడ్ స్టోరీ. నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ శ్రీకాంత్, శ్రావణి 99 టీవీ, హైదరాబాద్.